వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా సాగు అవసరాలకు సమృద్ధిగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ప్రకటనలో తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం ముస్తాబాద్లో కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల్ని రెచ్చగొడుతున్నారని, వాస్తవానికి జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రతి రైతుకి అవసరమైన యూరియాని సమయానికి అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సీజన్ మొత్తం జిల్లాకి 22,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు 12,500 మెట్రిక్ టన్నులు అందాయి. మిగిలిన 11,500 మెట్రిక్ టన్నులు విడతల వారీగా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రైతుల అవసరానికి మించి యూరియా వాడరాదని, అధిక వినియోగం వల్ల పంటకు చీడపీడలు పెరగడంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. యూరియా గ్రాన్యూల్స్ కు బదులు నానో యూరియాను ఉపయోగించాలంటూ రైతులకు సూచించారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రైతు సోదరులకి నా విన్నపం ఏంటి అంటే, ఇక్కడ యూరియా కొరత ఉంది అనేది ఆందోళన చెందుతున్నారు. మన సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరత లేదు. ప్రతిరోజు లోడ్లు రావడం జరుగుతుంది. ప్రతి సొసైటీలో కూడా మేము రైతులకి సరిపడా యూరియా పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఒక రోజు అటు ఇటు అవుతుంది. ఎందుకంటే ఆ లోడ్ రేకు నుండి లోడ్ అయ్యి మళ్ళీ ఆ ట్రక్స్ బై రోడ్ వే వచ్చి సొసైటీకి వచ్చే వరకు 1-2 రోజులు అటు ఇటు అవుతుంది. కాబట్టి మనకి ఒక రోజు లేట్ అయినా కూడా పర్వాలేదు, అందరికీ సరిపడా యూరియా వస్తుంది. రైతు సోదరులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. మన జిల్లాకి 25,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని మేము కమిషనర్ గారికి రాయడం జరిగింది. దానికి సరిపడా యూరియాని మనకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు 13,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా మనకి ఇంకా ఒక 7,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. ఈ సీజన్ కంప్లీట్ అయ్యే వరకు మనకు కావలసిన యూరియా రైతు సోదరులందరికీ కూడా సరిపడా యూరియా వస్తుంది. కాబట్టి నా యొక్క విన్నపము రైతు సోదరులందరితో ఏంటి అంటే, యూరియా కొరత ఉంది అనేది ఆందోళన చెందవద్దు. యూరియా కొరత మన జిల్లాలో మాత్రం లేదు.